దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కరెంట్ అనేది కనపడదు, కానీ కరెంటు లేకుండా ఉండలేము. ప్రతి ఉత్పత్తికి కరెంటు అవసరమే. కరెంటు కనపడకపోయినా, ఆగిపోయినా, ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా రిపేర్ చేసి కరెంటును వెంటనే అందించాల్సినటువంటి సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని వారు పని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కొద్దిమంది మరణిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలు బజారు పడకుండా ఉండటం కోసం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం ₹1 కోటి ఇన్సూరెన్స్ లైన్మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు చేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వంలో పనిచేసే కార్మికుల గురించి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి ఈరోజు పెద్ద ఎత్తున ఉచిత వ్యవసాయ పంపు సెట్లకి 29 లక్షల పంపు సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం 11,500 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చిస్తూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వారి కోసం దాదాపు 16,000 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఇప్పుడే నేను ఇక్కడున్నటువంటి సిఎండి గారిని అడిగాను, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఎంత ఇస్తున్నాం, ఎంత చేరుతా ఉంది అని అడిగితే 50,000 కుటుంబాలకి ఈ శాసనసభ నియోజకవర్గంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తా ఉన్నాం. 50,000 కుటుంబాలకి ఉచితంగా ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా మీకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా ఈరోజు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. గృహజ్యోతి కింద, విద్యా సంస్థలకు ఇచ్చే విద్యుత్ కింద వీటన్నిటినీ కలిపి దాదాపు 13,992 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ నుంచి ఉచితంగా డబ్బులు కట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. గత సంవత్సరం కట్టడమే కాకుండా ఇప్పుడు కూడా కట్టేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆర్థిక శాఖ నుంచి కరెంటు శాఖ నిధులు కడుతూ నిత్యం కరెంటు ఇచ్చే కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, రైతాంగ సోదరులకి మాట చెప్పడమే కాకుండా మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ₹1,49,00,000
39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 9 రోజుల్లో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతాం. నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం 9 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిన్న వేశాం. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు వేయాల్సింది ఈరోజు వేయమని చెప్పి ఇప్పుడు కూడా నేను ప్రసంగం మొదలుపెట్టే ముందే ఈరోజు వేసే నిధుల్ని